హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్థాంగి. ఎలా ఉన్నారండి అందరూ చాలా 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 బాగున్నారని ఆశిస్తున్నాను. ఈ రోజు వీడియోలో మనం కొంచెం ఎనీమియా గురించి మాట్లాడుకుందాం. ఎనీమియా అంటే నథింగ్ బట్ లో హీమోగ్లోబిన్, లో ఐరన్ లెవెల్స్ అని కూడా అంటారు. సో నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుసు, 1.5 month బ్యాక్ నాకు చాలా లో హీమోగ్లోబిన్ డిటెక్ట్ అయింది. చాలా ఇబ్బంది పడ్డాను, హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, బట్ స్లోగా రికవర్ అవుతున్నాను. సో 1.5 month అంటే మెడిసిన్స్ కానీ ఐరన్ రిచ్ ఫుడ్ కానీ తీసుకోవడం స్టార్ట్ చేశాక 1 monthకి ఈరోజు చెకప్కి వెళ్ళాను అనమాట. సో చాలా 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 డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ ఉంది హీమోగ్లోబిన్ లెవెల్స్లో. సో అందుకని దీని గురించి నా జర్నీ ఇదంతా మాట్లాడితే ఏది హెల్ప్ అయింది, ఇవన్నీ చెప్తే ఎవరికైనా హెల్ప్ అవుతుందని చెప్పి ఈ వీడియో చేద్దామని డిసైడ్ అయ్యాను. యాక్చువల్లీ నేను ఎనీమియా అని చెప్పగానే చాలామంది ఏం డైట్ తీసుకుంటున్నారు ఏంటి అని నాకు ఇన్స్టాగ్రామ్లో వీడియోలో కామెంట్స్లో అలా కామెంట్ చేస్తూనే ఉండేవాళ్ళు. కానీ నేను మళ్ళీ చెకప్కి వెళ్ళేదాకా నాకు తెలియదు కదా నేను తీసుకునే ఫుడ్ కానీ టాబ్లెట్స్ కానీ ఎంతవరకు నాకు హెల్ప్ అవుతున్నాయి అని చెప్పి. సో అది తెలియకుండా మీకు మళ్ళీ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పి ఆగాను. బట్ ఈరోజు చెకప్ అయింది, చాలా 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 డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ ఉంది 1 monthలో. సో అందుకని నేను ఏమేమి ఫాలో అయ్యాను, ఏది హెల్ప్ అయింది, ఇవన్నీ చెప్దామని ఈరోజు వీడియో చేస్తున్నాను అనమాట. సో చాలామంది మెసేజెస్ చేసి అడుగుతున్నారు, మాకు ఎప్పుడు లో హీమోగ్లోబిన్ ఉంటుంది, చాలా ప్రాబ్లం ఉంటుంది, సిమ్టమ్స్ బాగా ఎక్కువగా ఉంటాయి, పని చేసుకోలేకపోతున్నాం, ఇది అది అని చెప్పి. యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ ఈ లో హీమోగ్లోబిన్ అనేది, ఎనీమియా అనేది చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది వాళ్ళ రేపు, స్పెషల్లీ మన కంట్రీలో అండ్ స్పెషల్లీ లేడీస్లో. సో నేను అనౌన్స్ చేసినప్పుడు కూడా ఆ వీడియో కింద కామెంట్స్ అవే వచ్చినాయి, అక్క చాలా కామన్ అయిపోయింది వాళ్ళ రేపు ఇండియాలో అని. సో దీనికి చాలా కాజెస్ ఉంటాయి, అవన్నీ కూడా చెప్తాను. నా సిమ్టమ్స్ ఎందుకు మెయిన్ కాజెస్ ఉంటాయి, సో దీనివల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ రావచ్చు, సో డాక్టర్స్ హెల్ప్, మెడిసిన్స్, ఫుడ్ అంతా చాలా క్విక్గా చెప్పడానికి ట్రై చేస్తాను, వీడియో ఎక్కువ లాంగ్ చేయకుండా. సో సిమ్టమ్స్ ఆబ్వియస్లీ నాకు వచ్చినవి, చాలామంది వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు కూడా ఇవే సిమ్టమ్స్ కంప్లైంట్ చేశారు. ఒకటి వచ్చేసి విపరీతమైన వీక్నెస్, చాలా వీక్నెస్ వస్తుంది, మీరు పని చేసుకోలేరు, డిజీనెస్ ఉంటుంది, తలంతా బరువు అయిపోతున్నట్టు అట్లా అనిపిస్తుంది అనమాట. సో అదొకటి. ఇంకొకటి బ్రెత్లెస్నెస్. సో 99% ఐరన్ లెవెల్లలో ఉన్న పేషెంట్స్లో బ్రెత్లెస్నెస్ వస్తుంది, అంటే ఆయాసం లాగా వస్తుంది అనమాట, మీకు ఊపిరి కూడా అందదు. సో బ్రెత్లెస్నెస్ ఒకటి. సో ఈ 2 మేజర్ సిమ్టమ్స్. ఇంకొకటి వచ్చేసి హెడేక్, ఎప్పుడు హెడేక్స్ రావటం, సో ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో బేసికల్గా ఏమవుతుందంటే హీమోగ్లోబిన్ బాగా తక్కువ అయిపోయినప్పుడు మీ బాడీలో మీ ఆర్గన్స్ అన్నిటికీ ఆక్సిజన్ సప్లై ఇదంతా ప్రాపర్గా అవ్వదనమాట. సో దాని మూలన మీ అన్ని ఆర్గన్స్ కొంచెం స్ట్రెయిన్ అయి ఉన్నట్టు ఉంటాయి అనమాట, హార్ట్ కానీ కిడ్నీ కానీ అన్నీ. సో కాబట్టి మీరు చాలా వీక్గా ఫీల్ అవుతారు, లథార్జిక్గా ఫీల్ అవుతారు, ఏమీ చేయలేరు, బాడీ పెయిన్స్ ఉంటాయి, లెగ్ పెయిన్స్ అవన్నీ కూడా ఉండొచ్చు. సో యాక్చువల్లీ బేసిక్ సిమ్టమ్స్ ఇవి, కానీ బాడీని బట్టి కొంతమందికి వేరే వేరేగా సిమ్టమ్స్ ఉండొచ్చు. సో ఇలాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే బ్లడ్ చెకప్ అయినా బేసిక్ చెకప్ చేయించుకోండి ఒకసారి. నేనైతే అన్ని చెకప్స్ రికమెండ్ చేస్తాను. ఒకవేళ మీ యాన్యువల్ చెకప్స్ కానీ అలా రీసెంట్గా అవ్వకపోతే మీకు ఏ సిమ్టమ్ ఉన్నా ఒక్కసారి అన్ని చెకప్స్ చేయించుకోండి, అస్సలు డిలే చేయొద్దు. ఎప్పుడు హెల్త్ని మాత్రం ఎప్పుడు మనం ప్రయారిటీగా పెట్టుకోవాలి. సో ఏమాత్రం మీకు డిఫరెంట్గా అనిపించిన బాడీ, నాకు నేను ఇలా లేదు, 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి ఇలాగే కన్సిస్టెంట్గా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అంటే అస్సలు ఆలోచించకుండా చెకప్స్కి వెళ్ళిపోండి. సో హీమోగ్లోబిన్ లెవెల్ ఎంత ఉండాలి, లేడీస్కి 11 ఉండాలంటారు మినిమం, అంటే 10 ఉంటే కూడా మంచిదే. ఇండియాలో మనకి బాగానే ఉన్నట్టు వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే. సో డాక్టర్స్ కూడా 10 ఉంటే పర్వాలేదు అంటారు. సో ఎనీథింగ్ బిలో దాట్ 9.5, 9 ఎనీమియా అంటారు. సో బిలో 8 ఇస్ యాక్చువల్లీ చాలా డిఫికల్ట్గా ఉంటుంది అనమాట, మనకి చాలా డిఫరెన్స్ అర్థమైపోతుంది 8 బిలో వెళ్తే. బట్ బిలో 7 అండ్ బిలో 6.5 ఆర్ మేబీ 7.5 బిలో అనుకుంటా, ఇట్ ఇస్ సివియర్ ఎనీమియా. సో నాకుంది 6.8. సో అందుకని నాకు ఇమీడియట్గా అంటే లాస్ట్ 2-3 years నుంచి కొంచెం కొంచెం లెస్సే ఉంటుంది ఎనీమియా. నాకు ఒక కాజ్ మూలన అది కూడా డిస్కస్ చేస్తాను. బట్ ఎనీవేస్ తక్కువ ఉంటుంది, బట్ ఇంత లో ఎప్పుడూ అవ్వలేదన్నమాట. సో నాకు ఇమీడియట్గా చాలా
చాలా డిఫరెన్స్ అర్థమైపోయింది. స్లోగా అది ఇంకా పడిపోతూ బాగా డిఫరెన్స్ అర్థమైపోయింది అనమాట. చాలా వీక్నెస్ అదంతా. సో అస్సలు డిలే చేయకుండా హెల్త్ చెకప్స్కి వెళ్ళిపోయాం. నేను ఆల్రెడీ ఈ స్టోరీ చెప్పాను, సో అది రిపీట్ చేయను. నా ఎర్లియర్ వీడియోస్ చూడండి, మొత్తం మీకు అన్నీ క్లియర్గా ఎప్పుడు వెళ్ళాము ఏంటి అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎనీవేస్ బ్లడ్ చెకప్ చేయించుకున్నాక సో ఇది చూసుకుంటే 6, 7, కొంతమందికి 5 కూడా ఉంటుందంట, 4.5 కూడా ఉంటుందన్నమాట అంట. సో దిస్ ఇస్ సివియర్ ఎనీమియా. యాక్చువల్లీ అస్సలు మీరు ఇగ్నోర్ చేయకూడదు. ఎనీథింగ్ బిలో ఐ వుడ్ సే 8.5 యూ షుడ్ యాక్ట్ ఇమీడియట్లీ. సో ఫస్ట్ వచ్చేసి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఆబ్వియస్లీ, ఎందుకంటే వాళ్ళే సజెస్ట్ చేయగలరు మనకి మంచిది ఏది అని. సో డాక్టర్ వచ్చేసి హెమటాలజిస్ట్ అని ఉంటారు. హెమటాలజిస్ట్ ఇస్ బ్లడ్ స్పెషలిస్ట్ అనమాట. సో హెమటాలజిస్ట్ని కన్సిడర్ చేస్తే చాలా మంచిది, ఎందుకంటే వాళ్ళు ఇంకొంచెం ఎక్స్పీరియన్స్డ్గా ఎందుకు కాజ్ అయింది ఇది, ఎందుకు బ్లడ్ లాస్ అయింది, ఏం తినాలి, ఏం మెడిసిన్ తీసుకోవాలి, ఇంజెక్షన్స్ అవసరమా, లేకపోతే ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి అని మీకు ప్రాపర్గా గైడ్ చేస్తారు. ప్లస్ మీరు ఐరన్ లెవెల్స్ మెయింటైన్ చేయగలుగుతున్నారా లేదా అని చెప్పి చెక్ చేస్తూ ఉంటారు అనమాట. నేను చేసిన మిస్టేక్ అది. లాస్ట్ ఇయర్ అంతకు ముందు జనరల్ ఫిజిషియన్ని కన్సల్ట్ చేశాను, అప్పుడు 9, 8.5 అలా ఉంది. సో ఒక 1 మంత్ మెడిసిన్స్ ఇచ్చారు, దాని తర్వాత ఆపేసాను, తర్వాత పడిపోయింది. అలా 2-3 ఇయర్స్ నుంచి నడుస్తుంది. బట్ ఈసారి హెమటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఆయన ప్రాపర్ నాకు 8 months 1 year ప్లాన్ చూపించారనమాట. మీరు ఇప్పుడు రావాలి, 1 monthకి చెకప్, మళ్ళీ 2 monthsకి చెకప్, తర్వాత సప్లిమెంట్స్ ఆపేసి ఫుడ్తో మళ్ళీ చెకప్ అట్లా. సో మానిటర్ చేస్తూ ఉంటారనమాట. ఎందువల్ల తగ్గుతుంది ఏంటనేది కూడా, ఏమన్నా కాజ్ ఉంటే, వేరే కాజ్ ఏదైనా ఉంటే కూడా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఫిగర్ అవుట్ వాట్ ఈస్ ద కాజ్. సో అందుకని చెప్పి హెమటాలజిస్ట్ అయితే బెటర్. ఒకవేళ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినా పర్లేదు, బట్ మంచి ఫిజిషియన్ చూసుకోండి. హెమటాలజిస్ట్ అపాయింట్మెంట్ కనుక దొరికితే, మీరు ఉండే ప్లేస్లో హెమటాలజిస్ట్ ఉంటే మాత్రం వాళ్ళని కన్సల్ట్ చేయండి. సో తర్వాత వాళ్ళు రికమెండ్ చేసేది అంటే మీకు ఎంత లో ఉంది దాన్ని బట్టి. సో కొంతమందికి బ్లడ్ మారుస్తారు, అది దట్ ఈస్ లైక్ 5.5 బిలో దాట్ అట్లా చేస్తారు. సో 6 and above ఉంటే, 6 to 8 మధ్యలో అలా ఉంటే ఇంజెక్షన్స్ అంటే 1 dose, 2 dose, 3 doses. సో ఎన్ని డోసెస్ అని మీ సివియారిటీని బట్టి, మీ సిమ్టమ్ సివియారిటీని బట్టి, మీకు ఎంత లో ఉంది దాన్ని బట్టి వాళ్ళు రికమెండ్ చేస్తారు. నాకు 1 dose ఆఫ్ ఇంజెక్షన్ రికమెండ్ చేస్తారనమాట. సో హీమోగ్లోబిన్ కాకుండా ఇంకొక ఫెరెటిన్, సీరం ఫెరెటిన్ అని చెప్పి ఒకటి చేస్తున్నారు. సో దానివల్ల మీ బాడీలో ఐరన్ స్టోర్స్ ఎంత ఉన్నాయి అనేది తెలుస్తుందంట. సో అది హెమటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే అది కూడా చేస్తారనమాట. సో అది కూడా నాకు బాగా లో ఉంది. సో అది కూడా ఇంప్రూవ్ అవ్వాలన్నమాట. మనకి నెంబర్ 1 ఇంప్రూవ్ అయితే సరిపోదు. సో అన్ని ప్రాపర్గా చెక్ చేస్తారు, అందుకే హెమటాలజిస్ట్ని సజెస్ట్ చేస్తాను అనమాట. సో ఎనీవేస్ అది ఇంజెక్షనా ఏంటి, ఎన్ని డోసెస్ కావాలని చెప్తారు. నాకైతే 1 dose ఇంజెక్షన్ చెప్పారు. మేమే ప్రిఫర్ చేయలేదు, ఎందుకంటే ఇంజెక్షన్ కంటే మెడిసిన్స్, డైట్ ఇలాంటివి బెటర్ అని చెప్పి. బట్ 1 dose అయితే తీసుకోండి, ఇమీడియట్గా కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఒక 3-4 days 1 weekలో కొంచెం మీరు సిమ్టమ్స్ అవన్నీ బెటర్ అనిపిస్తే 1 dose అయితే కంపల్సరీ నేను రికమెండ్ చేస్తాను, ఎందుకంటే ఐరన్ స్టోర్స్ కూడా చాలా లో ఉందని చెప్పి డాక్టర్ రికమెండ్ చేశారు. సో ఆబ్వియస్లీ డాక్టర్ చెప్పింది చేయటం బెటర్, వాళ్ళు ఎక్స్పర్ట్స్ కాబట్టి 1 dose తీసుకున్నాను. దాని తర్వాత మెడిసిన్స్ ఇస్తారు ఆబ్వియస్లీ. సో ప్రతిసారి నాకు 1 month అలా ఇచ్చేవాళ్ళు. మినిమం 3 to 4 months సప్లిమెంట్స్ తీసుకోవాలంట. అండ్ ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే, చాలామందికి, నాకు తెలిసిన వాళ్ళకి, చాలామందికి ఈ ఇష్యూ ఫేస్ చేసిన చాలామందికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఐరన్ సప్లిమెంట్స్ వల్ల గ్యాస్ట్రిక్, కాన్స్టిపేషన్ ఇలాంటివి వస్తాయి. బట్ నాకు 2-3 years బ్యాక్ ఎప్పుడైతే ఇట్లా ఐరన్ తగ్గిందో, ఒక ఆయన మా అపార్ట్మెంట్లో ఒక డాక్టర్ ఉండేవాళ్ళు, ఆయన ఒకటి సప్లిమెంట్ ఇచ్చారు, దాని పేరు సోక్రిల్, SOCRIL, రాసుకోండి కావాలంటే, సోక్రిల్. సో దీనికి నాకు ఏం వచ్చేది కాదు, అసలు ఏ ప్రాబ్లం లేదనమాట. 1-2 months వాడాను, అసలు ఏం ఇష్యూ లేదు, గ్యాస్ట్రిక్ ఇష్యూ కానీ ఏమీ లేదు. ఆ నెక్స్ట్ ఇయర్ నాకు మళ్ళీ వచ్చినప్పుడు వేరే డాక్టర్ వేరే మెడిసిన్ ఇచ్చారు, అది పడలేదు, మళ్ళీ మార్చిచ్చారు, మళ్ళీ పడలేదు. మళ్ళీ లాస్ట్ ఇయర్ కూడా మళ్ళీ వేరేది ఇచ్చారు, మళ్ళీ సిరప్కి మార్చారు, నాకు అది కూడా పడలేదు. సో దీనికి సోక్రిల్కి అసలు ఏ కాన్స్టిపేషన్ కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ ఏమీ ఉండదు. సో ఈసారి డాక్టర్ వేరేది ఏదో రాస్తుంటే నేను హెమటాలజిస్ట్ని అడిగాను సోక్రిల్ వాడొచ్చా అని.
ఆయన అన్నారు ఏ సప్లిమెంట్ అయినా ఒకటేనమ్మా, ఏం కాదు, నీకు అది కనుక పడి ఉంటే ఇది వరకు ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్ విత్ దట్ మెడిసిన్ లెట్స్ గో అహెడ్ విత్ దట్ అన్నారు. సో సోక్రిల్ ఇచ్చారు. సో మీరు కనుక ఇష్యూ ఫేస్ చేస్తూ చాలామంది నాకు కామెంట్స్లో ఇన్స్టాగ్రామ్లో రాశారనమాట, మాకు ఐరన్ టాబ్లెట్స్ పడట్లేదు అని చెప్పి. సో సోక్రిల్ మీ డాక్టర్ని అడగండి, ఒకసారి అడగకుండా వాడద్దు. మేము ఏం చెప్పినా సోషల్ మీడియాలో మీరు ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ చేసుకోండి. సో ఒకసారి కన్సల్ట్ చేసి ఇలా సోక్రిల్ తీసుకుందాం అనుకుంటున్నాను ఓకేనా అని అడిగి స్టార్ట్ చేయండి. దానికి అసలు ఏ సిమ్టమ్స్ ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. బట్ యా వాటర్ తాగాలి, మీరు ఎప్పుడైనా సరే నార్మల్గానే తాగాలి. బట్ ఇలాంటి సప్లిమెంట్స్ తీసుకున్నప్పుడు మీకు ఇంకొంచెం డైజెషన్ అంతా బాగుండడానికి మినిమం 4 లీటర్స్ వాటర్ తాగాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో దట్ ఈస్ అబౌట్ మెడిసిన్. సో నాకు 1 మంత్ ఇప్పుడు ఇచ్చారు, ఈ రోజు వెళ్ళినప్పుడు మళ్ళీ 3 మంత్స్కి వాడాలని చెప్పారనమాట. సో ఎనీవేస్ అది ట్యాబ్లెట్ గురించి. డైట్ వచ్చేసి వాళ్ళే చెప్తారు, బట్ మెయిన్గా పనిచేసేవి పోమోగ్రానైట్. సో పోమోగ్రానైట్ జ్యూస్ తాగలిగితే బెటర్, ఎందుకంటే గింజలు అయితే మనం కొన్నే తింటాం కదా, సో అందుకని జ్యూస్ తాగలిగితే బెటర్. బట్ మీరు గింజలు ఎక్కువ తినగలరు అనుకుంటే యూ కెన్ ఈట్ ఇట్ ఆల్సో. తర్వాత క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్, అది మీరు క్యారెట్ బీట్రూట్ ఉడకపెట్టుకుని అలాగే పేస్ట్ లాగా చేసుకుని సూప్ లాగా అలాగే తాగొచ్చు, లేకపోతే యాపిల్ బీట్రూట్ క్యారెట్ వేసుకొని జ్యూస్ చేసుకోవచ్చు. సో ఎలా అయినా సరే మీకు ఎలా నచ్చుతుందో అలా. కొంతమంది అంటారు జస్ట్ బీట్రూట్ని బాగా బాయిల్ చేసేసి దాన్ని మ్యాష్ చేసి దాంట్లో సాల్ట్ పెప్పర్ ఇలా వేసుకుని వేడివేడిగా సూప్ లాగా తాగితే కూడా పనిచేస్తుంది అంటారు. సో ఎలా అయినా మీరు ఎలా కంఫర్టబుల్ అయితే అలా, కానీ డైలీ 1-2 సార్లు జ్యూస్ తాగాలి. నేను ఏబీసీ జ్యూస్ తాగేదాన్ని, యాపిల్ బీట్రూట్ క్యారెట్ 1-2 సార్లు ఆఫీస్లో తాగేదాన్ని. ఇంట్లో క్యారెట్ బీట్రూట్ ఇట్లాంటివన్నీ బాయిల్ చేసుకుని టొమాటో కీరా మిక్స్ చేసి సాల్ట్ వేసుకుని మిక్సీ బట్టి అదొకసారి ఇంట్లో తాగేదాన్ని అనమాట. తర్వాత డేట్స్. సో మీరు డేట్స్ తర్వాత డ్రై ఫ్రూట్స్లో బేసికల్గా ఇది పంకిన్ సీడ్స్ ఉంటాయి కదా, సో అది కూడా బాగా ఐరన్ రిచ్. సో పంకిన్ సీడ్స్ వేరే డ్రై ఫ్రూట్స్ అన్ని నానబెట్టుకుని డేట్స్ వేసుకుని మిల్క్ షేక్ లాగా చేసేసుకునేదాన్ని అనమాట. సో డేట్స్, డ్రై డేట్స్ మంచిది, ఇది మంచిది, అండ్ ఆఫ్ కోర్స్ అంజీరా కూడా మంచిది, ఫిగ్స్ అనమాట. సో ఇవన్నీ వాటర్లో నానేసేసుకుని, నార్మల్ డేట్స్ నానేసేదాన్ని కాదు, సో నార్మల్ డేట్స్ని వేరే సోక్డ్ డేట్స్ నార్మల్ డేట్స్ కలిపేసి ఏదైనా ఒక ఫ్రూట్ వేసేసి మిల్క్ వేసేసి షేక్ లాగా చేసేసేదాన్ని. కావాలంటే నేను నెక్స్ట్ బ్లాగ్స్లో చూపిస్తాను. మీకు ఏది దీంట్లో డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేసి అడగండి, నా వీడియోస్లో నేను షేర్ చేస్తాను, డీటెయిల్స్ చూపిస్తాను ఏది ఎలా చేస్తున్నానో, మీకు ఏది రెసిపీ కావాలన్నా. సో అదొకటి. దాని తర్వాత అఫ్ కోర్స్ లీఫీ వెజిటేబుల్స్. ఆకుకూరల్లో పాలకూర ఎక్కువ అంటారు, బట్ యాక్చువల్లీ తోటకూర ఎక్కువ ఐరన్ రిచ్ అంట. బట్ ఏదైనా ఆకుకూరలు అన్నీ మంచిదే. సో ఒకరోజు తోటకూర, ఒకరోజు పాలకూర, రోజు ఏదో ఒక లీఫీ వెజిటేబుల్ ఉండేటట్టు చూడండి. సో మంచిగా బాగా వాష్ చేసి ఉడకపెట్టుకుని వాడండి, సలాడ్ లాగా వద్దు. ఆకుకూరలు మంచిది కాదు బాయిల్ చేయకుండా తింటే, దాంట్లో జర్మ్స్ కానీ లేకపోతే ఏదైనా పెస్టిసైడ్స్వి ఎగ్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే బాడీకి మంచిది కాదు. సో అది లీఫీ వెజిటేబుల్స్. అండ్ యా ఐ థింక్ బేసికలీ ఇవే లీఫీ వెజిటేబుల్స్. బీన్స్, గ్రీన్ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా ఐరన్ రిచ్చే. బ్రోకోలీ కూడా ఐరన్ రిచ్చే. బ్రోకోలీలో అన్ని మినరల్స్, వైటమిన్స్ అన్నీ ఉంటాయి. సో బ్రోకోలీ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో బేసికల్గా ఇవే మనందరికీ ఆల్మోస్ట్ ఐడియా ఉంది ఐరన్ రిచ్ ఫుడ్స్ ఏంటని. మీరు ఇంకా రీసెర్చ్ కూడా చేసుకోండి దీంట్లో. పంకిన్ సీడ్స్ అవన్నీ కూడా బాగా ఎక్కువ అంట, నేను రీసెర్చ్ చేసినప్పుడు తెలిసిందనమాట. సో అది కూడా డైట్లో ఇంక్లూడ్ చేశాను. సో ఇంతకీ నాది ఎక్కడి నుంచి ఎక్కడికి పెరిగిందంటే 6.8 అని చెప్పాను కదా ఫస్ట్ చేయించినప్పుడు. సో ఈ రోజు వచ్చేసి 11.5. కరెక్ట్గా నేను 34 డేస్ ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకుని ప్లస్ నేను సప్లిమెంట్ తీసుకున్నాను. అఫ్ కోర్స్ 1 డోస్ ఆఫ్ ఇంజెక్షన్ ఇచ్చారు ఇనిషియల్గా, అది కూడా హెల్ప్ అయి ఉండొచ్చు బూస్ట్ చేయడానికి. బట్ దాని తర్వాత చాలా కన్సిస్టెంట్గా ఫుడ్ ఇదంతా మెయింటైన్ చేశాను. ఏదో పొద్దున్న తిన్నప్పుడు కొంచెం ఐరన్ రిచ్ తిన్నాను, బ్రేక్ఫాస్ట్లో లంచ్లో తిన్నప్పుడు అన్నట్టు కాకుండా ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ మీకు ఇంటేక్ ఉండాలి. స్పెషలీ మీ హిమోగ్లోబిన్ ఇఫ్ ఇట్ ఇస్ బిలో 8 అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఫుడ్కి యాక్చువల్లీ సప్లిమెంట్స్కి నేను తొందరగా వస్తుంది అనుకున్నాను, కానీ ఆయన నాకు లాస్ట్ టైం చెప్పారు సప్లిమెంట్స్ కంటే ఫుడ్ ఎప్పుడైతే మీరు తీసుకుంటారో, ఐరన్ రిచ్ డైట్ తీసుకుంటారో అది బ్లడ్లో చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ అవుతుందంట, దాని అబ్జార్ప్షన్ పవర్ ఎక్కువ అంట. సో అందుకని చెప్పి నేను చాలా ఎక్కువ డైట్ మీద ఫోకస్ చేశాను. థ్యాంక్స్ టు మై మమ్మీ. 1 వీక్ హైదరాబాద్లో ఉన్నాను, సో బాగా ఇచ్చేసింది.
అంటే ఇస్తూనే ఉందన్నమాట, అరగంటకి అబ్బా నేను వెళ్ళిపోతాను అన్నది తాగలేక. అండ్ చెప్పింది ఏదైనా చేయాలి అని. అండ్ ఇక్కడికి వచ్చినాక పూజ చేసిందాన్ని. సో చాలా థ్యాంక్స్ పూజకి కూడా. సో అన్ని జ్యూసులు చేయడం, ఎందుకంటే బిజీ స్కెడ్యూల్లో అట్లా కుదిరేది కాదు. బట్ ఏదో ఒకటి కొన్ని నేను చేసుకునేదాన్ని, కొన్ని తను చేసేది. దానిమ్మ గింజలు ఒలిచి పెట్టేది వచ్చేసరికి అది కూడా చాలా గ్రేట్ హెల్ప్. ఒక్కొక్కసారి నేను వర్క్లో ఉన్నాను వచ్చినా కూడా అంటే చేసి ఇచ్చేస్తుంది జ్యూస్లో. సో ఇలా హెల్ప్ తీసుకున్నాను, పర్లేదు, ఇట్ ఇస్ ఓకే. మీరు కూడా చేసుకోలేకపోతే మీ హెల్పర్ ఎవరైనా చేస్తే పోనీ ఒక 2 నెలలకి కొంచెం ఎక్స్ట్రా ఇస్తాను, నాకు జ్యూసులు చేసి పెట్టండి అని చెప్పండి. ఎందుకంటే హెల్త్ కంటే ఇంపార్టెంట్ ఏది కాదు. సో మనం మనీ, టైం అన్నీ దీని మీద ఇన్వెస్ట్ చేసుకోవాలి కాబట్టి. సో ఎనీవేస్ దట్ ఈస్ అబౌట్ డైట్. తర్వాత చాలామంది అనుకుంటారు హీమోగ్లోబిన్ తక్కువ ఉంటే ఏమవుతుంది, వీక్నెస్ ఉంది అది ఇది అని. చాలా సీరియస్ కాన్సిక్వెన్సెస్కి దారితీస్తుందండి ఇది. యాక్చువల్లీ బిలో 7 అట్లా, బిలో 6 అలా ఉంటే కార్డియాక్ అరెస్ట్ రావచ్చు. ఎందుకంటే హార్ట్కి ప్రాపర్గా ఇది ఉండదు, కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది, లీవర్ మీద ఎఫెక్ట్ పడుతుంది, మీ ఆర్గన్స్కి చాలా చాలా చాలా, మీ ఐస్కి చాలా డేంజరస్ ఇది. సో ఎంత తక్కువ ఇమీడియట్గా 8-9 ఉన్నప్పుడు మీకు బయటపడినా ఇమీడియట్గా యాక్ట్ చేసుకోండి. ఎందుకంటే 7కి వచ్చినాక మీకు ఆ ఓపిక రావడానికి, మీరు ఎన్ని తిన్నా ఎన్ని తాగినా ఏం చేసినా, నాకు 15 days పట్టింది నేను నార్మల్గా కిచెన్లోకి వెళ్ళగలగడానికి, నా కోసం నేను వాటర్ పట్టుకోగలగడానికి అలా. సో అందుకని చెప్పి కేర్ తీసుకోండి, అంత తక్కువ అయిపోయేదాకా ఆలోచించొద్దు. అండ్ సప్లిమెంట్స్ అనేది ఎప్పుడు టెంపరీనే, తర్వాత మానేసినాక డైట్తోనే ఫాలో అవ్వాలి. సో డైట్ ఎప్పుడు మీరు ఎంత బిజీగా ఉన్నా ఏమున్నా నేను ఎప్పుడు వీడియోస్లో చెప్తాను. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీరు ఏం తింటున్నారనే అవేర్నెస్ మీకు ఉండాలి. మేము జనరల్గా హెల్తీ డైట్ ఫాలో అవుతాం, రోజు పోమోగ్రెనేట్ ఇవన్నీ రోజు తింటాము. బట్ కమింగ్ టు ద కాజెస్, ఇందాక చెప్పినట్టు చాలా కాజెస్ ఉంటాయి. మోస్ట్లీ మనం సరిగ్గా తినకపోవడం కూడా మెయిన్ ఉంటుంది. ఎందుకంటే ఏదన్నా రీజన్ వల్ల కొంచెం అటు ఇటు అయినా బాగా ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకుంటే అది కవర్ అయిపోతుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. నా కేసులో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. సో చాలా యూట్రస్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, 3 years నుంచి ఉన్నాయి. సో అది డిటెక్ట్ అయినప్పటి నుంచే నాకు ఎనీమియా ప్రాబ్లం ఉంది. లేకపోతే మేము జనరల్గా హెల్తీగా తింటాం కాబట్టి నాకు ఎప్పుడు ఎనీమియా ఉండేది కాదు. బట్ దీనివల్ల ఉంది. ఇప్పుడు మీరు అనొచ్చు ఆపరేట్ చేసుకోవచ్చు కదా అది ఇది అని. సో అది సొల్యూషన్ కాదు, ఎందుకంటే చాలా ఉన్నాయి. బట్ ఎనీవేస్ చెక్ చేయించుకున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి హెమటాలజిస్ట్ అయితే గైనాక్ దగ్గరికి వెళ్ళొద్దు, మనం చూద్దాం ఎంత బ్లడ్ లాస్ అవుతుంది ఏంటి, ఎంతవరకు మేనేజ్ చేయగలుగుతున్నాం సప్లిమెంట్స్ లేకుండా అని చెప్పి. ఒకవేళ మరీ మేనేజ్ అవ్వకపోతే అప్పుడు గైనాక్ ఒపీనియన్ తీసుకుందాం అన్నారు. సో నెక్స్ట్ స్టెప్స్ చూడాలి. బట్ ఎనీవేస్ చెప్తున్నాను, ఇలా చాలా కాజెస్ ఉంటాయన్నమాట. సో వాళ్ళే కనిపెడతారు ఎందుకు కాజ్ ఉంది, మీకు తినకపోవడం వల్లేనా, లేకపోతే మీకు బ్లడ్ లాస్ అవుతుందా, యూరిన్ ద్వారా మోషన్ ద్వారా కూడా బ్లడ్ లాస్ అవుతుందంట, జస్ట్ పీరియడ్స్ ద్వారానే కాకుండా. సో ఇదంతా వాళ్ళు ప్రాపర్గా చూసి ట్రీట్మెంట్ చేస్తారనమాట. సో ఇంకొకటి నేను నాకు 1-2 కామెంట్స్ వచ్చినాయి, భలే బాధగా అనిపించింది. అంటే చాలా చాలా తక్కువ ఉంది ఐరన్, అసలు ఏం పని చేసుకోలేకపోతున్నాం, ఏం చేసుకోలేకపోతున్నాము, ఇంట్లో చెప్తేనేమో ఇంత వీక్గా మేము అసలు ఎప్పుడూ లేమంటారు. స్పెషల్లీ అత్తయ్య సైడ్ వాళ్ళందరూ తిడతారు, నా బాధ అర్థం కావట్లేదు, ఎవరికి ఐరన్ ఏమో ఇంప్రూవ్ అవ్వట్లేదు, కానీ అసలు ఏం చేసుకోలేకపోతున్నాము అది ఇది అని చెప్పి. యాక్చువల్లీ నేను ఫేస్ చేశాను కాబట్టి నాకు తెలుసు, హీమోగ్లోబిన్ అయినా లో ఐరన్ అయినా అన్నట్టు ఉంటుంది, కానీ చాలా అసలు మీరు ఉన్నట్టు కూడా మీకు తెలియదు అనమాట. ఏమీ చేసుకోలేకపోయాను, ఏమి అంటే ఏమీ ఓన్గా చేసుకోలేకపోయాను. నేను కూర్చుంటే యశ్వంత్ తీసుకొచ్చి ఇవ్వటం అనమాట, ఆల్మోస్ట్ అది సిచ్యువేషన్, అది చెప్పుకోలేని బాధలు. సో ఈ విషయాలకి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ థింగ్ మీరు ఎవరి మీద ఫోకస్ చేయొద్దు, ఎవరికి మీ బాధ అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ యువర్ బాడీ, యువర్ హెల్త్, మీరు చూసుకోవాలి అంతే. అసలు వేరే వాళ్ళని పట్టించుకోవద్దు, వాళ్ళ అనే మాటల్ని కానీ వాటిని కంప్లీట్గా ఇగ్నోర్ చేయండి. మీ ప్రాబ్లం మీద మీరు ఫోకస్ చేయండి. అందరికీ బ్యాడ్ ఫేస్ వస్తుంది, గుడ్ ఫేస్ వస్తుంది, అనేవాళ్ళకి కూడా తర్వాత ఫేస్ చేసినప్పుడు వాళ్ళకే అర్థమవుతుంది. మీరు దయచేసి స్ట్రెస్ తీసుకోవద్దు, ఎందుకంటే యువర్ బాడీ ఈజ్ ఆల్రెడీ గోయింగ్ త్రూ లో హీమోగ్లోబిన్ లెవెల్స్. దానివల్ల ఫిజికల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ అన్నీ ఉంటాయి కాబట్టి మీరు ఇంకా ఏ రకమైన అడిషనల్ అన్నెసెసరీ స్ట్రెస్ బాడీకి ఇవ్వద్దు.
సో వాళ్ళు ఇది అంటున్నారు అది అంటున్నారు, నా బాధ అర్థం చేసుకోవట్లేదు, నాకు ఇంత నీరసం ఉందని వాళ్ళకి తెలియదు, ఎవ్వరికి తెలియాల్సిన అవసరం లేదు. యూ జస్ట్ ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ బాడీ. నేను ఎలా ఇలాంటి ప్రాబ్లం నుంచి బయటపడాలి, నేను ఎప్పుడు హిమోగ్లోబిన్ లో అవ్వకుండా ఎలా చూసుకోవాలి, ఇది మాత్రమే మీ ఫోకస్ ఉండాలి. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, నాకు చాలామంది చెప్పారు వాళ్ళు 5 ఉంటే పరిగెడుతున్నారు, వీళ్ళు 6 ఉంటే ఇది చేస్తున్నారు, నువ్వు 7K ఇంత ఇది చేస్తున్నావు అని. అంటే ఫస్ట్ 7 వచ్చింది, నెక్స్ట్ రిపోర్ట్లో 1 వీక్ తర్వాత వచ్చిన ఐరన్ ప్రొఫైల్ రిపోర్ట్లో 6.8 వచ్చింది అనమాట. సో దానికి ఇంత ఇది చేస్తున్నావు అది చేస్తున్నావు అని సో అస్సలు పట్టించుకోవద్దు, దానికి బాధపడొద్దు. బికాజ్ ఎవ్రీ బాడీ రియాక్ట్స్ డిఫరెంట్లీ. మేబీ వేరే వాళ్ళు 5-6 కూడా బాగున్నారేమో, నాకు ఐరన్ స్టోర్స్ పడిపోవడం మూలన అంట అంత వీక్నెస్. సో ఏవో కాజెస్ ఉంటాయి, ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్ అండి. అందరూ ఒకే లెవెల్ ఒకే రకంగా తీసుకుంటారని లేదు. సో మీరు అనే వాటి మీద కానీ ఎవరికో ఏదో ప్రూవ్ చేయాలని, ఇప్పుడు నేను కూడా పరిగెత్తగలను ప్రూవ్ చేయడానికి నేను ఈ 1 మంత్ కేర్ తీసుకోలేదు. ఎవ్వరికి మనం ఏమీ ప్రూవ్ చేయాల్సిన అవసరమే లేదు. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీరు ఎప్పుడు హెల్తీగా తింటూ ఉండండి, మీకోసం మీరు వండుకోండి. మీ హస్బెండ్ లేకపోయినా, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినా, వాళ్ళు ఊరు వెళ్ళినా, మీరు ఒక్కళ్ళే ఉన్నా సరే మీకోసం మీరు వంట చేసుకోండి. దానికి బతికించొద్దు. మనం హెల్తీగా ఉంటేనే, మన కేర్ మనం తీసుకుంటేనే మనం వేరే వాళ్ళ కేర్ తీసుకోగలం, హ్యాపీగా ఉండగలం. అది ఎప్పుడు గుర్తుంచుకోండి. సో ఈ వీడియోకి అంటే ఈ టాపిక్కి సంబంధించి ఏం క్వశ్చన్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. ఇంకేదైనా కావాలంటే దీని మీద మళ్ళీ ఇంకొక Q&A సెషన్ కూడా చేస్తాను. అది కాకపోతే నన్ను ఇన్స్టాగ్రామ్లో రీచ్ అవ్వచ్చు. నేను ఒకళ్ళిద్దరికి నంబర్స్ కూడా ఇచ్చాను, అంటే ఫోన్ నెంబర్స్ జనరల్గా ఇవ్వను, బట్ ఈ ప్రాబ్లం చాలా ఎక్కువ ఫేస్ చేసే వాళ్ళకి ఇచ్చాను అనమాట, మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేద్దామని. బట్ అనుకున్నాను ఒకసారి వీడియో చేస్తే అందరికీ హెల్ప్ అవుతుందని. సో ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా రీచ్ అవ్వండి, అస్సలు హెసిటేట్ చేయొద్దు. ఏమాత్రం నేను హెల్ప్ చేయగలిగినా చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఈ వీడియో ఎవరికి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళకి డెఫినెట్గా షేర్ చేయండి. ఇంకో వీడియోతో చాలా త్వరలో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ హ్యాపీగా ఉండండి, హాయిగా ఉండండి, మోస్ట్ ఇంపార్టెంట్లీ హెల్త్